యాషువా మెస్సయ్య గారి దివ్యనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ దినమంతా యావే తండ్రి మనందరినీ ఆశీర్వదించును. ఒక పాట విందాం. తండ్రికే మహిమ. హల్లెలూయా. ఆధారం నీవే మెస్సయా, ఆనందం నీవే మెస్సయా, ఆధారం నీవే మెస్సయా, ఆనందం నీవే మెస్సయా. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నాకున్నది నీవే, నేనున్నది నీకే. ఆధారం నా ఆనందం, నా భయం యశ్వ ప్రతిదినం. ఆధారం నా ఆనందం, నా భయం యశ్వ ప్రతిదినం. బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, బంధువులే నన్ను బాధపరచిన, ఆత్మీయులే నన్ను ఆదరించకపోయినా, కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయములో కలహాలు కుదురులేక చేస్తున్నా. కళ్ళల్లో కన్నీరు కదులుతూనే ఉన్నా, హృదయములో కలహాలు కుదురులేక చేస్తున్నా. ఆధారం ఆనందం, నాక భయం యావే ప్రతిదినం. ఆధారం నా ఆనందం, నాక భయం యావే ప్రతిదినం. ఆధారము నీవే మెస్సయా, ఆనందము నీవే యాషువా. హల్లుముకుంటున్నా, ఎవరున్నారని నీకు హృదయం ప్రసకిస్తున్నా. అశాంతి నాలో నిలువునా అల్లుముకుంటున్నా, ఎవరున్నారు నీకని హృదయం ప్రశ్నిస్తున్నా. భవిష్యత్తే నాలో భయమే లేపుతున్నా, బరువైన హృదయముతో నీకే బ్రతుకుతున్నా. భవిష్యత్తే నాలో భయమే లేపుతున్నా, బరువైన హృదయముతో నీకై బ్రతుకుతున్నా. ఆధారం నా ఆనందం, నా భయం
నేర్చుకుందాం పిల్లగా. అతి పరిశుద్ధుడు జీవాధిపతి అయిన ఎలోహీం మహిమ చెల్లిస్తూ తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఆయన మనకు అభయాన్ని ఇస్తూ ప్రతిదినం కాపాడుతూ ఉన్నాడు. తండ్రికే మహిమ. ఈరోజు వాగ్దానాలని కూడా మనం శ్రద్ధగా భక్తితో విందాము. కీర్తనల గ్రంథంలోను అలాగే యెషయా గ్రంథంలోను యావే తండ్రి మనకు చెప్పే మాటలు ఏంటంటే, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనంలో తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు అని రాయబడింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, తన చేతి నీడలలో ఆ నీడ కింద మనం కాపాడుతూ ఉన్నాడు, దాచి ఉన్నాడు, మనని మెరుగుపెట్టి ఉన్నాడని ఈ వాగ్దానం తెలియపరుస్తుంది. అంటే ఒక గృహం కింద ఉన్నవాడు నాకు ఇల్లు ఉందని సంతోషిస్తూ వర్షం వచ్చినా ఏ భయం లేదు. ఒక వాహనం తోలే వ్యక్తి నేను వాహనం మీద వెళుతున్నాడని చెప్పుకుంటూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులరా, యావేను యమడించి తండ్రిని ఆరాధిస్తూ పరమతండ్రి యొక్క నామాన్ని స్మరిస్తూ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఏమంటారంటే, నా తండ్రి నాకు ఉన్నారు, ఆయన రెక్కలు నాకు, ఆయన చేతి నీడు నన్ను కాపాడిద్దని ఒక విశ్వాసం, ఒక నమ్మకంతో మనమందరం కూడా లేఖనాల్లో రాయబడిన రీతిగా ఆ వాగ్దానాలు మనం నెరవేరు వరకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానాలు చేసినట్టు ఆ పరమతండ్రి మనకి ఇస్తాడని నమ్మకంతో మనం ఉంటాం అన్నమాట. నా తండ్రి నాకు ఉన్నాడని దిగులు లేకుండా, భయము లేకుండా ఆయన రెక్కల కింద మనము, ఆయన నీడ కింద మనము ఉంటామని లేఖనం చదివిస్తుంది. రెండవ మాట కీర్తనలు 121వ అధ్యాయం 5వ వచనం మనకు తెలిసినట్టు వచనమే, యావే నిన్ను కాపాడును, నీ కుడి ప్రక్కనను యావే నీకు నీడగా ఉండునని, నీ రాకపోకల్లో ఆయన ఖచ్చితంగా తోడే ఉంటాడని ఈ శ్రేష్టమైన ఈ వాగ్దానం తెలియపరుస్తుంది. కనుక సర్వోన్నతుడు సృష్టికర్తే మనకి ఏం చేస్తాడంటే, ఆయనే మనను కాపాడుతూ ఉంటాడు. కనుక ఆయన మనకు నీడగా ఉంటుంది. ఎండ వస్తుంటే మధ్యాహ్న కాల సమయంలో నీడను ఎమ్మడిస్తూ ఉంటాం, నీడ కింద కొంచెం శ్రద్ధ తీర్చుకుంటూ సంతోషంగా ఉంటామని. కానీ యావే మనకు నీడగా ఉన్నాడని బైబిల్ గ్రంథం తెలియపరుస్తాం. దావీదు ద్వారా 16వ అధ్యాయం 3వ వచనంలో, చీకటి కమ్మునట్లుగా మధ్యాహ్నం వేళ నీకు నీడగా మీ మధ్యన ఉండును అని ఇశ్రాయేలుతో యావే తండ్రి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కేవలం మధ్యాహ్న కాల సమయం బాగా వస్తుంది కాబట్టి నీడగా ఎదుగునట్లు నీకు నీడగా ఉంటాడని చెప్పాడు. 17వ అధ్యాయం 9వ వచనం కీర్తన గ్రంథంలో, నా ప్రాణం శత్రువుల చేత చిక్కుకొని ఉండును, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచి ఉన్నావని రాయబడింది. ప్రాణం సమస్యలున్నప్పుడు, భయంతో భక్తు విశ్వాసం లేని పరిస్థితి ఉన్నప్పుడు ఆయన నీ రెక్కలు నాకు తోడై ఉంటాయి అని చెప్పి బైబిల్లో రాయబడింది. అలాగనే యెషయా గ్రంథం 51 నీ నోటి మాటలు నుంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాడు. ఆయన చేతి నీడలో మనకు కప్పి ఉన్నాడు, ఆయన మనకు తోడై ఉన్నాడు, మన ప్రాణం సుమచలేకుండా ఆయన చేతుల్లో కాపాడుతాడనే బైబిల్ గ్రంథంలో రాయబడింది. 91వ అధ్యాయం 1వ వచనంలో, మహోన్నతుని సాడును నివసించువాడే సర్వశక్తి నీడను ఆశ్రయించువాడని రాయబడింది. ఈరోజు ఇప్పుడు చూసిన గద్ద తన రెక్కల నీడ కింద దాచినట్లుగా తండ్రి అయిన యావే మనందరూ కూడా ప్రతిదినము కాపాడుతూ ఆయన కౌగిట్లో దాచి నీడగా, ఆయన ఎండొచ్చినప్పుడు నీడగా ఉండి, చీకట్లు ఎలుగుగా ఉండి ఇశ్రాయేలు మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఎలా నడిపించాడు, ఈ దినమంతా మనందరినీ కూడా నడిపించినట్లుగా సహాయం చేయగా. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, ఎదురైతే కార్యక్రమాన్ని ఇంతవరకు చూశారు, వారి కుటుంబాల పిల్లలు దీవించమని ఆశీర్వదించి నీడగా, తోడుగా, అండగా మీ నుండి ఒక హస్తం అభియోగించారు తండ్రి. నీ నీడలో తండ్రి వారు బ్రతుకున్నట్లుగా ఈ దినమంతా కాపాడమని, ఎందరైతే ఈ దినం ఆయన ఉత్సాహంగా కేకులు కట్ చేసుకుని పుట్టినరోజు జరుపుకున్నారు, వివాహ వేడుకలు జరుపుకున్నారు, వారిని దీవించండి అయ్యా. గృహ కూడికలో, వీధి స్వార్థలో, రకరకాలైన పరిచర్యలు తండ్రి వారిని మీరు వాడుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటాం. ఈ దినదీవులతో నింపు మన యేషువ నామములో నీ రెక్కల చాటును కాపాడి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికి షాలో వండి తండ్రి
దీవించి ఆశీర్వదించుగా. ఈ కార్యక్రమం సబ్స్క్రైబ్ చేయండి, అనేకులు తెలియపరచండి. 50 మంది అందరినీ ఆశీర్వదించండి.